హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్డెస్రీ కొరియా లాగ్స్. నేనైతే ఇలాంటి వీడియో ఒకటి తీస్తానని అయితే అస్సలు అనుకోలేదు. ఏమంటే దర్శిత్కి హెల్త్ ప్రాబ్లం వచ్చిన దానివల్ల మేమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అది 3 days హాస్పిటల్లోనే ఉన్నాడు దర్శిత్. సాటర్డే టు ట్యూస్డే వరకు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎవరైనా ఒకరే ఉండాలి హాస్పిటల్లో, అందరూ ఉండడానికి లేదు. మా బావ అయితే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు 3 days. ఇంకా నేను వెళ్ళడానికి ఇంకా మధ్యలో చూడడానికి అయితే వెళ్ళాను. ఇక చూడండి, హాస్పిటల్లో వెళ్తానే మనకి ఫుడ్ కానీ అన్నీ అక్కడే దొరుకుతాయి. సియు కన్వీనియన్స్ స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మనకు కావాలి ఏదైనా ఫుడ్ కానీ ఏం కావాలన్నా ఫ్రూట్స్తో సహా అన్నీ దొరుకుతాయి. బ్యాంక్ కూడా లోపలే ఉంటుంది, NH బ్యాంక్ అనేసి. ఆ బ్యాంక్ కూడా లోపలే ఉంటుంది. మనము ATMను డబ్బులు డ్రా చేసుకోవాలన్నా ఏదైనా కానీ ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఇంకా పిల్లల వార్డు ఉంటుంది, దానికి ఆపోజిట్లో పిల్లల వార్డు ఉంటుంది. లోపలికి డాక్టర్స్ అయితే ఉంటారు. ఇక్కడ మనము రిసెప్షను, ఫస్ట్ 2 రిసెప్షన్లు ఉంటాయి పిల్లల వార్డునికి కూడా. ఇక్కడ ఒక రిసెప్షను, లోపలికి వెళ్తే లోపల ఒక రిసెప్షను. మనం ఎక్కడికైనా కావాలంటే ఎక్కడ తక్కువ ఉంటే జనాలు అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట. ఇది చూడండి, ఇదంతా ఇక్కడి నుంచి వ్యూ. ఇంకా పైన ఫ్లోర్కి వస్తానే ప్రతి ఒక్క ఫ్లోర్లోన ఇట్లా రూమ్స్ అయితే ఒక 2-3 రూమ్స్ ఉంటాయి. వాటర్ అయితే ప్రతి చోట ఉంటాయి. ఇంకా హాట్ వాటర్ ఉంటాయి, నార్మల్ వాటర్ ఉంటాయి. గ్లాసెస్ అయితే మొత్తము పేపర్ గ్లాసెసే ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. ఇంకా మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా కానీ అది హీట్ చేసుకోవాలంటే ఓవెన్లు అయితే కంపల్సరీ ఉంటాయి. ఒకటి కాదు, ఇక్కడ చూడండి ఓవెన్స్ అయితే ఉన్నాయి. ఒక 2 ఓవెన్స్ అయితే ఉన్నాయి. మనము హీట్ చేసుకొని తినాలనుకుంటే తినచ్చు, హాట్ వాటర్ కూడా వస్తుంది కాబట్టి. ఇంకా కొరియా చాంగ్వాన్ సిటీలో అయితే ఫుడ్ డస్ట్బిన్ ఇలానే ఉంటుందండి. ఖచ్చితంగా ఫుడ్ డస్ట్బిన్ అంటే అట్లాంటి బాక్స్లోనే వేయాలి. ఇక్కడ తినేసిన తర్వాత అయితే ఇట్లా ర్యాకుల్లో పెట్టేసి వెళ్ళాలి ఫుడ్. వాళ్ళే రూమ్కి పేషెంట్లకి అయితే ఇట్లా తెచ్చిస్తారు ఫుడ్. దర్శిత్కి తెచ్చిచ్చిన ఫుడ్ ఇది. స్ప్రౌట్స్ సూపు, ఇంకా దాల్ వేసి రైస్ చేశారు. ఇంకా ఇది మీటు, ఆకుకూర కిమ్చి ఇచ్చారు, రాడిష్ కిమ్చి కూడా ఇచ్చారనమాట. ఎక్కువ వీళ్ళు ఖచ్చితంగా కిమ్చి, ఏదో ఒక రకం కిమ్చి అయితే ఖచ్చితంగా ఇస్తారు. మనం నాన్ వెజ్ పెట్టకూడదు అంటారు కదా, వీళ్ళైతే ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రతి మీల్లోనే ఇస్తారు. ఇది ఫిష్ కేకులు. ఆ ఫిష్ కేకులు ఇంతకుముందు మీకు చూపించాను కదా. వీళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్, ఏదో ఒక నాన్ వెజ్ 3 పూట్ల వీళ్ళు ఇస్తారు. పేషెంట్లకు అయితే వీళ్ళే ఇస్తారు. మనం అక్కడ ఉండే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మనం బయట, మన ఇష్టం బయట తినచ్చు, లేదంటే ఇంటికి వెళ్ళైనా తినచ్చు. వాళ్ళు చూసుకుంటారు పేషెంట్ని అయితే కనుక. మాకు హాస్పిటల్లో అడ్మిట్ అవుతానే ప్రాబ్లం ఏమంటే, మామూలుగా మేము చూపించుకునే డాక్టర్ అయితే ఆయన ఇంగ్లీషు బాగా మాట్లాడతాడు, కొరియా ఆయనకి ఏదైనా మాట్లాడతాడు, అది క్లారిటీగా బాగా చెప్తాడు. ఆయన వీకెండ్లో రాడనమాట ఆ డాక్టరు. సాటర్డే సండే రాడు. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి అయితే పంపించారు. ఆ డాక్టర్ అసలు ఏ లాంగ్వేజ్ అయినా కూడా అసలు మాట్లాడు అంటాడు, అంటాడు అంత తప్ప ఇంకెక్కువ ఏం మాట్లాడు. అట్లా ఆ డాక్టర్ ఏం ప్రాబ్లం ఏమని అడిగినా కూడా ఆయన ఏం చెప్పడు, నర్సుకి చెప్పేస్తాడు, గమ్మున వెళ్ళిపోతాడు. దర్శిత్కి కొరియా వచ్చి దర్శిత్ కొరియా మాట్లాడుతానే కూడా ఆయన మాట్లాడనమాట. ఇలా ఇంకా వార్డులోకి వెళ్ళాలంటే కన్నా VIP ఎంట్రన్స్ అని ఉంది కదా, ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే QR కోడ్ స్కాన్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. పేషెంట్కి అయితే ఇంకా వాళ్ళ చేతికే QR కోడ్ ఉంటుంది. ఇంకా మనిషి వెనకంటే ఉండే మనిషికి అయితే ID కార్డు ఇచ్చేస్తారు. ప్రతి ఒక్క ఫ్లోర్లోన వెయిటింగ్ హాల్ అయితే 3-4 వెయిటింగ్ హాల్ అయితే ఉంటాయి. అక్కడ మనం వెళ్ళిన వాళ్ళు వెయిట్ చేయొచ్చు. పేషెంట్లు కూడా వచ్చి వాళ్ళు కొంచెం రిలీఫ్గా కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉంటారు. అక్కడ టీవీ ఉంటుంది, మనం వాటర్ తాగడానికి అంతా ఉంటుంది. ఇక్కడ ఇంకొక వెయిటింగ్ హాల్ అయితే ఉంది చూడండి ఇటు సైడు. అక్కడ కూడా చాలా నీట్గా, అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవ్వరు కానీ ఎక్కువ మనలాగా గట్టిగా మాట్లాడుకోవడం అట్లయితే ఉన్నా కానీ జనాలు అయితే చేయరు. హాస్పిటల్ చుట్టూ వ్యూ చూడండి, ఇట్లా చాలా బాగుంది. హాస్పిటల్ చుట్టూ వ్యూ అయితే చూడడానికి ఇప్పుడంతా గ్రీనరీగా ఉంది కదా, మొత్తం కొండలు అడవులే ఉన్నాయి, చుట్టూ అడవులు. దర్శిత్ని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయించామంటే, ఎక్కువగా ఫ్రైడే నైట్ ఎక్కువ ఫీవర్ వచ్చేసింది. 39.9 అట్లా వచ్చింది ఫీవరు. ఎంత వెట్ క్లాత్తో తుడిచినా కానీ అయితే అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా సాటర్డే మార్నింగే హాస్పిటల్కి తీసుకొచ్చే కొందరికి వాళ్ళు హెవీ ఫీవర్ ఉంది. అన్ని టెస్టులు అన్నీ చేశారు. లోపల థ్రోట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. బయట అయితే స్పెల్లింగ్ అని అట్లంతా ఏం లేదు, కానీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి వాళ్ళు అడ్మిట్ అవ్వమని చెప్పినారంట. ఇంకా సాటర్డే కాబట్టి అడ్మిషన్ అయితే అయ్యాము. మేము ఎప్పుడు చూపించుకునే డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ అయితే ఆయన బాగా చెప్తాడు ఏదైనా కానీ. ఇంక ఈ డాక్టర్ అయితే ఏం అసలు చెప్పనే లేదు. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ రూమ్ దగ్గర అయితే రూమ్ నంబరు, పైన దర్శిత్ పేషెంట్ నేమ్ ఉంటుంది, డాక్టర్ నేము, కింద అయితే నర్స్. ఇక్కడ ఈ రూమ్లో ఏ నర్స్ అయితే చూసుకుంటా అంటారు వాళ్ళ ఫోటో, వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది. ఇంకా డోర్ ఓపెన్ చేస్తానే అయితే రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి.
కొరియాలో హాస్పిటల్స్ హాలిడేస్లో అయితే ఉండవు, నార్మల్ హాస్పిటల్స్ ఇంకా ఎమర్జెన్సీ మాత్రమే ఉంటాయి. బిల్లులు అయితే కన్నా డబ్బులు వేస్తారు ఖచ్చితంగా. ఇంకా మేము వీకెండ్లోనే వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా మాకు కూడా బిల్ అయితే భారీగానే వేశారు. ఇంకా అది 3 days సాటర్డే జాయిన్ అవ్వము, ఇంకా మేము ట్యూస్డే అయితే వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చారు. అప్పటికైతే బిల్లు ఎక్కువగా వేశారు. వాష్రూమ్స్ అయితే హాట్ వాటర్ వస్తాయి, నార్మల్ వాటర్ వస్తాయి. మనం ఇంకా షవర్ కూడా ఉంది స్నానం చేయాలంటే కూడా. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడ్డానికి. మనం కొన్ని చోట్ల అయితే వాష్రూమ్స్ వెళ్ళాలంటేనే భయపడతాము, కానీ ఇక్కడైతే కన్నా చాలా నీట్గా పెట్టుకున్నారు వాష్రూమ్స్. మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లీన్ చేస్తారంట. ఇంకా టాయిలెట్లు అయితే ఖచ్చితంగా హాస్పిటల్ మొత్తం ఇలాంటి టాయిలెట్లే ఉంటాయి. మనము టాయిలెట్ కూర్చున్నామంటే మనం కడుక్కొని అవసరం లేదు, అక్కడ బటన్లు అయితే ఉంటాయి, అవి ప్రెస్ చేసామంటే అవే కడిగేస్తాయి. మనము గాలి వచ్చి ఆరిపోయేది కూడా ఆడే ఉంటుంది, బటన్ నొక్కితే అట్లా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ మనం స్నానం చేయాలన్నా టవల్స్ వేసుకోవాలన్నా ఏమన్నా ఫేస్ వాష్ చేసుకోవడానికి టవల్స్ కూడా ఆడ పెట్టుకోవచ్చు. అంతా మన ఇంట్లో అయితే ఎట్లుంటుందో వాష్రూమ్స్ అలానే ఉంది. అద్దం అయితే చాలా పెద్దగానే ఉంటుంది, ఇళ్ళలో అయినా కానీ ఎక్కడైనా కానీ మిర్రర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, పెద్ద మిర్రర్ అయితే పెడతారు. ఇంకా లోపల రూమ్లో అయితే కన్నా 2 పేషెంట్లు ఉంటారు. అటు సైడ్ ఒక పేషెంట్, ఇటు సైడ్ ఒక పేషెంట్. ఇటు సైడ్ పేషెంట్ అయితే దర్శిత్ ఏజే అబ్బాయి, ఆ అబ్బాయి అయితే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయినారనమాట. మండేనే వాళ్ళని డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఒక రూమ్ అయినా కానీ వాళ్ళకు ఒక రూమ్ లాగా ఇట్లా కర్టెన్ అయితే తీసేస్తారు. మొత్తం పడుకోవాలనే వాళ్ళకి ఏదైనా ప్రైవసీ కావాలంటే వీళ్ళు కూడా ఇట్లనే కర్టెన్ అయితే తీసుకునేస్తే వాళ్ళ ప్రైవసీ వాళ్ళది, వీళ్ళ ప్రైవసీ వీళ్ళది అయితే అట్లనే అయితే బాగుంటుంది. ఇంకా లేదనుకుంటే మొత్తం మళ్ళీ కర్టెన్స్ అయితే కన్నా తీసేయచ్చు, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనలాగా వాళ్ళు గట్టిగా అయితే అస్సలు మాట్లాడుకోరు, చాలా సైలెంట్గా ఉంటారు, చిన్నగా మాట్లాడుకుంటారు. మనం పరిచయాలు పెంచుకోవడము, గట్టిగా మాట్లాడుకోవడం మన వాళ్ళు అట్టుంటారు. వాళ్ళైతే ఎందుకు అట్లా అస్సలు మాట్లాడుకోరు అనమాట. మాట్లాడాలన్నా కానీ చిన్నగా మాట్లాడుకుంటారు. ఇంకా రూమ్లో అయితే కన్నా వెంటిలేషన్ చాలా బాగుంది. వెంటిలేషన్ లైట్లు లేకపోయినా కానీ వెంటిలేషన్ అయితే బాగుంది. లైట్లు కూడా అటు సైడు బెడ్కి ఒకటి, ఇటు సైడ్ బెడ్కి అయితే 2 లైట్లు ప్రొవైడ్ చేశారు. ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది ఫోల్డబుల్ బెడ్ అనమాట. పేషెంట్ వెనకంటే ఇంకొక మనిషి ఉంటారు కదా వాళ్ళు పడుకోవడానికి. పగలైతే ఇట్లా చైర్ లాగా ఫోల్డ్ చేసేసి కూర్చునేది. నార్మల్గా ఇంకా నైట్ అయితే మనం ఇంకా దాన్ని తీసేసి పడుకోవచ్చు బెడ్ లాగా, అట్లయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇటు పక్కనే పేషెంట్ అయితే డిశ్చార్జ్ అయిపోయినారని చెప్పాను కదా. పేషెంట్కి సంబంధించిన పిల్లోస్, బ్లాంకెట్స్, వాళ్ళ డ్రెస్సు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ డ్రెస్సే వేసుకోవాలన్నమాట పేషెంటు. ఇంకా ఫుడ్ టేబుల్ కూడా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు పడుకున్నప్పుడు ఇట్లా పడిపోకుండా వీళ్ళైతే ఇట్లాంటి గ్రిల్స్ అయితే పెట్టేశారు. దాన్ని రెడ్ బటన్ నొక్కి అట్లా ప్రెస్ చేస్తే కన్నా కిందకి నార్మల్గా వచ్చేసింది. వాళ్ళు దిగాలనుకుంటే దిగేసి వెళ్ళొచ్చు. మళ్ళీ వాళ్ళు పడుకున్నప్పుడు మనం అది బటన్ ప్రెస్ చేసి పైకి వెళ్తే ఆ గ్రిల్స్ అయితే వచ్చేస్తాయి. వాళ్ళు పడుకొని దొల్లినా కానీ చిన్నపిల్లలు పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అట్లయితే ఉంటుంది. ఇంకా దర్శిత్ అయితే ఇక్కడ పడుకోన్నాడు, సెలైన్ బాటిల్ ఎక్కుతా ఉంది. ఇది 1 లీటరు, చాలా స్లోగా పెట్టారు. అది అసలు 2 రోజులకి ఒక అయిపోతుందో, ఒక సెలైన్ బాటిల్ లేదో 1 లీటర్, అది చాలా స్లోగా వెళ్తూ ఉంది. ఇంక ఇక్కడైతే దీనిపైన అంతా మనము మెడిసిన్స్ కానీ అట్లా ఏదైనా పెట్టుకొని మనము హాల్లో అట్లా దొల్లించుకుంటా పోతూ ఉండొచ్చు. మనం ఎక్కడైనా కానీ రెస్ట్ తీసుకోవడానికి, వాకింగ్ చేయడానికి ఇట్లా సెలైన్ బాటిల్తోనే వెళ్ళొచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. ఇంకా దర్శిత్ బెడ్షీట్ తిమ్మంటే ముసుకేసుకొని ఇంకా ఎక్కువ వీడియో తీసామని మీరు బెడ్షీట్ ముసుకేసుకుంటున్నాడు. మళ్ళీ ప్రతి పేషెంట్ దగ్గర అయితే ఇట్లా నంబర్ ప్లేట్ అయితే ఉంటుంది. దర్శిత్ పేరు, ఎప్పుడు జాయిన్ అయినారు, ఇక్కడ ఏం ప్రాబ్లము, డాక్టర్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అటు సైడ్ పక్కన అయితే మళ్ళీ ఎమర్జెన్సీ బెల్ ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎమర్జెన్సీ బటన్ అయితే నొక్కితే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళైతే వచ్చేస్తారు రూమ్లోకి. వాళ్ళకి ఏ రూమ్లో అని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళైతే వస్తారు ఇమీడియట్లీ. ఇంకా దర్శిత్ అయితే ఇక్కడ పనుకున్నాడు. బెడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడ హైట్ కావాలా లేదంటే హైట్ తగ్గించుకోవాలా అనేసి అయితే దర్శితే ఆపరేట్ చేస్తా అన్నాడు. చూడండి, ఇదే పైకి కాళ్ళ దగ్గర అయితే పైకి తీస్తా అన్నాడు, మళ్ళీ కిందకి తీసుకోవడము. అట్లయితే రూమ్ అయితే చాలా బాగుంది రూము చూడ్డానికి. ఫుడ్ టేబుల్ కూడా వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు పేషెంట్ దగ్గరే, ఇంకా అక్కడే వాళ్ళు కూర్చొని అయితే తింటారు. మాకు ఇంకా డిశ్చార్జ్ అయితే ట్యూస్డే ఇచ్చారు. మండే అయితే ఇవ్వమంటే ఇంకా ఇన్ఫెక్షన్ త్రోట్లో అయితే తగ్గలేదు, ట్యూస్డే ఇస్తామని అయితే చెప్పారు. ఇంకా ట్యూస్డే మార్నింగ్ అయితే డిశ్చార్జ్ ఇచ్చారు. దర్శిత్ చేతికి అయితే ఆ క్యాండిల్ చూస్తుంటే అది ఎంత భారీగా ఉందంటే దాన్ని చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. పిల్లోళ్ళు ఎట్లా పెట్టుకుంటారో ఏమో మరి. ఇంకా అక్కడ కానీ దర్శిత్ పేరు రాసేస్తారు అక్కడ.
దానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడు మనం లోపల వార్డులోకి రావాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే డోర్ అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. ఇంకా అట్లా పేషెంట్ ఒక్కడే వెళ్ళినా కానీ మళ్ళీ రావడానికి అయితే వాళ్ళకి క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చేసారు. డిశ్చార్జ్ అయ్యి వచ్చే రోజు అయితే ఇంకా నార్మల్గా మేము చూపించుకునే డాక్టర్ అయితే కనిపించారు ఫ్లోర్లో. ఇంకా ఏం ప్రాబ్లం అంటే ఇట్లా మేము సాటర్డే వచ్చాము, ఇంకా మీరు లేరని ఇక్కడ జాయిన్ చేసుకున్నారని చెప్తే మళ్ళీ ఆయన కూడా లోపల లైట్ వేసి చూసాడంట. ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుతాందిలే, ఏం ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది అని చెప్పారనమాట. ఇక్కడ ప్రతి ఒక్క రూమ్కి ఫ్రిడ్జ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మనం ఏమైనా తీసుకొచ్చుకున్న ఫ్రిడ్జ్లో పెట్టడానికి, లేదంటే పేషెంట్లకి కొన్నిసార్లు కూలింగ్ మందు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టిండే మందులు ఉంటాయి, అట్లాంటివి పెట్టుకోవడానికైనా కూడా ఉంటుంది. ఇంకా పైన ఇప్పుడైతే అంతా ఖాళీగానే ఉంది. పైన అయితే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. హాస్పిటల్ బిల్లు 3 రోజులకు గాను ఎంత అయిందంటే 4,20,000 కొరియన్ వోన్స్ అయితే అయ్యింది. ఇండియా డబ్బులు అయితే కనుక దగ్గర 25,000. ఇది ఓన్లీ ఇన్సూరెన్స్ పోను వచ్చిండే డబ్బులు అనమాట. ఇన్సూరెన్స్ అయితే మన ఇండియా డబ్బులు ఇంకా 70,000 80,000 అయితే ఖచ్చితంగా అయి ఉంటుంది. మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 25,000 అయితే అయింది 3 రోజులకు గాను మన ఇండియా డబ్బులు. లేదంటే ఇన్సూరెన్స్ లేకపోతే 80,000 90,000 అయితే ఖచ్చితంగా అయ్యేది. మనం అసలు కొరియాలో ఇన్సూరెన్స్ లేకపోతే గన హాస్పిటల్స్ బిల్ అయితే మనం అస్సలు బేర్ చేయలేము, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ మెడికల్ అయితే ఖచ్చితంగా చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడైతే గన మనం కబోర్డ్ అయితే ఇచ్చేసారు. బట్టలు పెట్టుకోవాలన్నా మనం ఏదైనా లాక్ చేసుకునేదానికి లాక్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా వాళ్ళే పేషెంట్కి 3 పూటలు అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాన్ వెజ్ ఏది కావాలన్నా మనం ఆప్షనల్ కూడా పెట్టుకోవచ్చు. మనకి వెజ్జే కావాలా నాన్ వెజ్ కావాలన్నా మనం ఆప్షనల్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇది బెడ్ అయితే ఈ బెడ్కి సంబంధించిన వాళ్ళు బెడ్ అది ఫోల్డబుల్ బెడ్ అనమాట. పొగలైతే కూర్చోవచ్చు, నైట్ అయితే మనం బెడ్ లాగా చేసుకొని అయితే పడుకోవచ్చు అనమాట. ఈ బెడ్కి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ, ఆ బెడ్కి సంబంధించిన వాళ్ళకి ఒక్క పేషెంట్ దగ్గర ఒక్క మనిషి మాత్రమే ఉండాలి. ఎక్కువ మంది ఉండడానికి కూడా లేదు. విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఆ విజిటింగ్ అవర్స్లో మాత్రమే మనం వెళ్ళి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇంకా రూమ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. లైట్ లేకపోయినా కూడా పర్వాలేదని చెప్పాను కదా. ఇక్కడ వ్యూ చూడండి రూమ్లో నుంచి. ఈ పక్క చుట్టుపక్కల ఇది చాంగ్వాన్ నేషనల్ యూనివర్సిటీ అనమాట. ఈ పక్క వ్యూ అంతా, ఆ పక్క ఉండే బిల్డింగ్స్ అన్నీ కానీ యూనివర్సిటీ బిల్డింగ్స్లు, మా బావ వర్క్ చేసే బిల్డింగ్స్ అనమాట. యూనివర్సిటీ పక్కలోనే ఉంది హాస్పిటల్ కూడా. యూనివర్సిటీ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, చాంగ్వాన్ హన్మావుమ్ హాస్పిటల్ దీని పేరు. ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఎలా ఉన్నాయి అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ ఇంకొక రోజు మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.